నమస్తే వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియా బ్రిస్బెన్లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో భారత కాన్సులేట్ జనరల్ నీతూ ఎం భాగోటియా, ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్, ఆస్ట్రేలియాల నడుమ స్నేహపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతోందని తెలిపారు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు కీలకమైన ఎగుమతుల్లో శుద్ధి చేసిన పెట్రోలియం, ఔషధాలు, ఇంజనీరింగ్ వస్తువులు, విద్యుత్ యంత్రాలు, వస్త్రాలు, ఆభరణాలు, వ్యవసాయ ఉత్పత్తులు ఉండగా ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని చెప్పారు. 2022 డిసెంబర్లో అమల్లోకి వచ్చిన ఆస్ట్రేలియా భారత్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇరు దేశాల నడుమ వాణిజ్య సంబంధాలకు గేమ్ చేంజర్ గా మారిందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్నీ వాట్సన్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గోల్డ్ కోస్ట్ క్యాంపస్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ స్పోర్ట్స్ కళాశాలలో అధునాతన క్రీడా సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. గ్రిఫిత్ వర్సిటీ ప్రత్యేకతల గురించి మార్నీ వాట్సన్ వివరాలు తెలియజేస్తూ 1975లో స్థాపితమైన తమ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని అగ్రశ్రేణి పబ్లిక్ యూనివర్సిటీల్లో ఒకటిగా ఉందని చెప్పారు. క్వీన్స్లాండ్లో యూనివర్సిటీకి గల 5 క్యాంపస్లలో 50,000 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పబ్లిక్ పాలసీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్ గ్రిఫిత్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. భారీ పెట్టుబడులకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అన్నారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వై సత్యకుమార్ యాదవ్, లోక్సభ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరితో కలిసి మాధవ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవ్ మరియు పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ఏపీకి కేంద్రం నుంచి 1,50,000 కోట్ల సాయం చేసిందన్నారు. 1,80,000 కోట్లు పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా $15 బిలియన్, 1,25,000 కోట్లతో విశాఖకు రావడం డబుల్ ఇంజిన్ గ్రోత్ కు ఒక చిహ్నమన్నారు. మోడీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకురావడం, సీఎం లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఏపీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. Today we are seeing the kind of growth trajectory in which Andhra is moving in. So there's no maneuvering in the orbital. There's an inclusive and balanced growth that's happening in all around the Andhra Pradesh. This is happening only because of a double engine government that is fully functional in its full shape. Because of that, the 3 regions of Andhra, North Coastal Andhra, even Coastal Andhra and Rayalaseema, we are witnessing unprecedented growth, unprecedented investment coming into our place. More than 10 lakh crore rupees is coming to Andhra Pradesh in a single year. This is an achievement unparalleled any time in the country. And in North Coastal Andhra, especially in Visakhapatnam, we have already seen the highest renewable energy investment of green hydrogen by NTPC. 1,80,000 crores has come to a single place. And we are seeing the renewable energy renaissance in India through Visakhapatnam in green hydrogen. And after this greatest achievement, we had a greatest announcement by Google to invest around $15 billion at a single spot, that too at Visakhapatnam. Visakhapatnam becoming an artificial intelligence hub, and it is becoming the global capital for artificial intelligence. It's also a great achievement. This is a single FDI highest ever done to the country is through the Google investment. And apart from this, the subsea cables are coming through Visakhapatnam. It will become the gateway for all the cable network throughout the world. So this is another great announcement. Because of Google coming to Visakhapatnam in Andhra Pradesh, lots of other companies will follow the line. The tickle has started. The tickle will follow a stream. The stream will become a flood. And the flood will become a super cyclone. Lots of investment opportunities will come to Andhra Pradesh, and Andhra Pradesh will definitely see the pinnacle of growth. And not just North Coastal Andhra, even the Coastal Andhra, especially at Amaravati,
Already 15,000 crores were invested in Amaravati. Lots of infrastructure development is going to happen. తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. శ్రీకాళహస్తిలోని ఆలయ ప్రాంగణం నందు భక్తులు కార్తీక ప్రమిదలు వెలిగిస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచి జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని ఆలయం ప్రాంగణంలో కార్తీక దీపం వెలిగిస్తూ కార్తీక దీపం వెలుగులో స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయం నందు నెల రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. కావున ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వైదిక కమిటీ మరియు స్థానాచార్యులు వి శివప్రసాద్ శర్మ హాజరై పూజలు నిర్వహించారు. సంపూర్ణ శరీర ఆరోగ్యతా సిద్ధ్యర్థం నగర వృత్తి ద్వారా సుందర నగరైన నిర్మాణ యోగ్యతా సిద్ధ్యర్థం సకల శ్రేయోభివృద్ధ్యర్థం సర్వశత్రు పీడా పరిహార ద్వారా రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సేవృద్ధ్యర్థం కార్తీక మాస నక్త దీక్షా ప్రయుక్త త్రికాలాభిషేకేన చ మహాగణపతి దేవతాభ్యో నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మహాగణపతి దేవతాభ్యో నమః పాదయోః పాద్యం సాధ్యం కృపత్య సంయుక్తం మన్యనాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యందిరాపః భక్త్యపురం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి తాంబూలధరణానంతరం. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస తొలి బుధవారం మొదటి రోజు స్వామివారికి పంచామృత అభిషేకం, అమ్మవార్లకు అర్చనాధికారులను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చెరుకురి రామకృష్ణ శర్మ నేతృత్వంలో పూజలు నిర్వహించిన అనంతరం అభిషేకాలు, వేద మంత్రోచ్చరణల నడుమ నిర్వహించారు. కార్తీక మాసం తొలి రోజు కావడంతో ఉదయం 3 గంటల నుంచి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దరకాని పపాడు ఘటనకు సంబంధించిన హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి వేగవంతమైన విచారణకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన నగదు సాయంకు సంబంధించిన చెక్కులను మంత్రి నారాయణ అందజేశారు. నెల్లూరు R&B అజిత్ గృహంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావులతో కలిసి హత్యకు గురైన లక్ష్మీనాయుడు భార్య సుజాతకు చెక్కులను అందజేశారు. చంపటం అది చాలా దారుణంగా జరిగింది. అంతేకాకుండా వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా యాక్చువల్గా వాళ్ళిద్దరు బ్రదర్ని కూడా చంపాలని ప్రయత్నిస్తే వాళ్ళు తప్పించుకున్నారు. అయినా వాళ్ళిద్దరు కూడా యాక్చువల్గా ఒకరికైతే వెన్నుపూస బాగా డ్యామేజ్ అయింది, దానికి సర్జరీ చేశారు. అయితే ఇటువంటి వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అయినప్పటికీ చిన్న లావాదేవీలతో వచ్చిన ఘర్షణ ఇలా జరిగింది. నిజంగా ఇటువంటి ఇది కరెక్ట్ కాదు, ఇది హత్య యాక్చువల్గా ఇది చేయటం. దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని
అతను అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద ఎవరైతే చనిపోయారో వారు చనిపోయిన లక్ష్మీనాయుడు యొక్క వైఫ్ సుజాత, ఆమెకి 2 పిల్లలు, 4 సంవత్సరాల పాప, 2 సంవత్సరాల పాప. ముఖ్యమంత్రి గారు స్పందించి కమిటీ వేశారు. అటు హోమ్ మినిస్టర్ గారితోనూ నాతోనూ మరియు శ్రీనివాస్ అని జనసేన నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి పోయి డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద నిన్న మళ్ళా కమిటీని పిలిచి ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి సుజాతకి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నిన్న యాక్చువల్గా సుజాతకి ఒక 5 లక్షల రూపాయలు, తర్వాత వాళ్ళ పిల్లలిద్దరికి ఒక్కొక్కరికి 5 లక్షల డిపాజిట్ చేయమన్నారు. అదేవిధంగా ఎవరైతే బెడ్ మీద యాక్చువల్గా ఈరోజు సర్జరీ చేయించుకొని అంటే వెన్నుపూస దెబ్బతిందో వారికి యాక్చువల్గా 5 లక్షలు, అదేవిధంగా భార్గవ్ అనే ఇంకొక బ్రదర్కి ఒక 3 లక్షలు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. ఇది కాకుండా సుజాత వాళ్ళ పిల్లల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సుజాతకు 2 ఎకరాలు, వాళ్ళిద్దరు పిల్లలకు 2 ఎకరాలు 2 ఎకరాలు ఇవ్వమని కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించారు. అదేవిధంగా ఎవరైతే వెన్నుపూస డ్యామేజ్ అయ్యి దెబ్బతిన్నారో వారికి 5 లక్షలతోటే ఒక 4 ఎకరాలు ఇచ్చే విధంగా ఈ విధంగా యాక్చువల్గా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా, వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి వీలైనంత తొందరలో ఎవరైతే ఈ యొక్క ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాడు హరిచంద్ర ప్రసాద్, అతనికి సపోర్ట్ చేసిన అందరినీ శిక్షించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించాలని, వరద నీరు పంపించే వ్యవస్థలను సక్రమంగా పనిచేయించేలా చూడాలని ఆదేశించారు. పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాల కింద ఉండవద్దని హెచ్చరించారు. కైలాసకు మూలకోన జలపాతాల వద్ద సందర్శకుల ప్రవేశం నిలిపివేశారు. తిరుపతి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 087722360007 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తిరుపతిలోని కపిల తీర్థంలో జలపాతాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. శేషాచలం కొండల నుంచి జాలువారుతున్న సుందర దృశ్యాలను భక్తులు సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. కమిషనర్ నరసింహప్రసాద్తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు, నగరపాలక సిబ్బంది నీటి ప్రవాహం ఉన్న లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ మరో 2-3 రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధానంగా నీవా నదిలో నీటి మట్టాన్ని అంచనా వేస్తూ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. వర్షాల నేపథ్యంలో ఫిర్యాదుల కోసం నగరపాలక కార్యాలయంలో 984909078885 నెంబర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రేపు కురవబోతున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో నీవా నది పరివాహక ప్రాంతాల్లో ఏవైతే మనకి హ్యాబిటేషన్స్ ఉన్నాయో, ప్రధానంగా వీరభద్ర కాలనీ, తేనెబండ,
మరి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే వాటర్ ఫ్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందో ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాము. అదేవిధంగా సచివాలయ సిబ్బందికి కన్సర్న్ హెచ్ఓడిస్ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. రోడ్డు మీద ఎక్కడైతే మేజర్గా బ్లాకేజెస్ ఉన్నాయో అక్కడ బెయిల్ అవుట్ చేయడం కానీ, లేదంటే అక్కడ ఏదైనా పాసిబుల్ కల్వర్ట్స్ కానీ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అవసరమైతే కూడా చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో కూడా సమన్వయంగా పనిచేస్తున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కంటిన్యూస్గా ఇరిగేషన్ టీంతో కూడా టచ్లో ఉన్నాము. అదేవిధంగా నైట్ టైం కూడా వాటర్ ఫ్లోస్ని ఎగ్జామిన్ చేసి ప్రజలందరికీ అవసరం అనుకుంటే పరిస్థితుల నేపథ్యాన్ని బట్టి రీసెటిల్మెంట్ వేరే ప్లేస్కి తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తాము. ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఫ్లోస్ అయితే కంట్రోల్లోనే ఉన్నాయి. అదేవిధంగా మనం ఒక హెల్ప్ లైన్ నెంబర్ని ఒకటి పబ్లిక్ ఇవ్వడం జరిగింది. 9849907885 9849907885 ఈ నెంబర్ని ప్రజలందరికీ కూడా చేరవేస్తున్నాం. ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే యంత్రాంగం కూడా అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.